విగ్రహారాధనను క్రైస్తవుడు ద్వేషించడం కాదు. విగ్రహారాధన వల్ల మాకేదో నష్టం జరిగిపోతుందని కాదు. చేసుకోండి, మీ ఇష్టం. మీరేమన్నారు? విగ్రహారాధన ఈ కలియుగంలో, ఈ చివరి కాలంలో ఉన్నతమైనది అన్నారు కదా. అసలు విగ్రహారాధన అంటే వీళ్ళకి ఏంటి నొప్పి? ఎందుకంటే ఇటు వేదాలైనా సరే, ఉపనిషత్తులైనా సరే ఎక్కడ కూడా విగ్రహారాధనను సపోర్ట్ చేయట్లేదు. ఉపనిషత్తులు, వేదాలు విగ్రహారాధనను తృణీకరించాయి. స్వామి దయానంద సరస్వతుల వారు కూడా విగ్రహారాధనను ఖండించారు. శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేదంలో 40వ అధ్యాయం 9వ మంత్రం చూడండి. అక్కడ ఇలా రాయబడింది: అసంభూతిని ఉపాసించువారు అంధతమునకు చేరుదురు, సంభూతి అందే మునిగిన వారు మరింత అంధకారమునకు చేరుదురు. కాబట్టి సృష్టింపబడిన వాటిని ఆరాధించి పూజించేవారు చీకట్లోకి వెళ్తున్నట్లే. అంత మాత్రమే కాదు, ఉపనిషత్తుల్లో కూడా చూద్దాం రండి. ఉపనిషత్తు దర్శనంలో ఈశావాస్యోపనిషత్తు 12 ఎవరైతే ఈ ప్రకృతిని ఉపాసిస్తున్నారో వారు గాఢమైన అంధకారంలోనికి ప్రవేశిస్తారు. అలాగే హిరణ్య గర్భుని ఉపాసించేవారు అంతకంటే మించిన కటిక చీకటిలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు చెప్పండి కరుణాకర్ గారు, అందరినీ చీకట్లోనికి తీసుకుని వెళ్లే విగ్రహారాధన మీరు పరిచయం చేయడం ప్రజలకు నష్టం కాదా? అంత మాత్రమే కాకుండా దర్శనోపనిషత్తు 4:5లో చూడండి: హృదయంలో నివసించు నన్ను విడిచిపెట్టి బాహ్యమైన బొమ్మలను సేవించేవాడు తన చేతి అందలి అన్నపు ముద్దను వదిలి మోచేతిని నాకు వాడగును. అసలు ప్రతిమలనేవి విగ్రహాలు మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి. సో ఈ మాట మీరు గమనించారు కదండి కరుణాకర్ గారు. అది మూర్ఖుల కొరకు కల్పించబడ్డాయనే పదం ఉపనిషత్తులో ఉంది. నేను బైబిల్లో చెప్పట్లేదు. మరలా మేము విగ్రహారాధన చేసేవారిని దూషిస్తున్నాం, ద్వేషిస్తాను అంటారు. అంత మాత్రమే కాకుండా మహోపనిషత్తులో 6:4 కూడా చదువుతున్నాను: ఎవరు తమ హృదయమనే గుహలో ఉన్న పరమేశ్వరుని వదిలిపెట్టి ఇతర దేవతల్ని ఆరాధిస్తారో అలాంటి వారు చేతిలో ఉన్న కౌస్తుభామణిని వదిలిపెట్టి సాధారణ రత్నం కోసం వెంపర్లాడేవారు అవుతారు. మనలో ఉన్న అతనిని మనం గుర్తించాలి. శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేదం 17వ అధ్యాయం 31వ మంత్రంలో కూడా జీవులు సమస్తము సృష్టించిన విశ్వకర్మను తెలుసుకున్నారు, తమలోనే ఉన్న అతనిని కనలేరు, వారిని మాయా మంచు ఆవరించి ఉన్నది, అది అజ్ఞానం. కాబట్టి మనలోనే ఉన్నాడంట ఆయన్ని మనం గుర్తించాలి. కరుణాకర్ గారు, దీనికి భిన్నంగా ఎవరో విగ్రహాధన చేసి తరించారు, సంపూర్ణులయ్యారు, మహానుభావులయ్యారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాకుండా మైత్రియోపనిషత్తు 2:27లో కూడా ఇలా రాయబడింది: ఒక శిలమయాలు అనగా రాయి, లోయమయాలు రాగి, ఇత్తడి, ఇనుము, బంగారము, మణిమయాలు, వజ్రవైఢూర్యాలు, మృతిక అంటే మట్టి, వయాలు అయిన దేవతా విగ్రహాలన్నీ పూజించకూడదు, ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జన్మని కలిగిస్తుంది. కనుక మోక్షం కోరుకునే యతి తన హృదయంలో ఉన్న పరమాత్మనే అర్చించాలి గాని బాహ్య పూజ చేయకూడదు. సో కరుణాకర్ గారు, ఇది మైత్రియోపనిషత్తు చెబుతున్నటువంటి వాస్తవం.